తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. దక్షిణ భారతదేశంలోని 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం ఈ ఆలయంలో దిష్టి తీస్తే ఎటువంటి దోషాలైనా పోయే దివ్య క్షేత్రం. ప్రతి సంవత్సరం జరిగే ఆడి కృతిక రోజు కొన్ని లక్షల మంది భక్తులు కావిడితో దర్శించుకునే ఆలయం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడినటువంటి 6 క్షేత్రాలలో ఒక క్షేత్రమైనటువంటి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే నేను ఈరోజు అయితే వెళ్ళబోతున్నాను. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చెన్నైకి ఒక 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరువల్లూరు డిస్టిక్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళి ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయంలో దర్శనం వివరాలు, అలాగే ఈ ఆలయంలో దిష్టి తీస్తే చాలా మంచిదని చెప్తారు. ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకేనా? వెళ్దాం రండి. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువల్లూరు డిస్టిక్లోని తిరుత్తని అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి మనం వెళ్ళాలి అనుకుంటే ఈ తిరుత్తనికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మనం డైరెక్ట్ ట్రైన్లోనే తిరుత్తనికి చేరుకోవచ్చు. ఇలా కాకుండా చాలా మంది డైరెక్ట్గా తిరుపతికి చేరుకొని తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతి చుట్టూ చాలా ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటారు. ఇలా సందర్శించే ప్రదేశాల్లో ఈ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఒకటి. తిరుపతి నుంచి తిరుత్తనికి 69 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి తిరుత్తని చేరుకోవడానికి. లేకుంటే తిరుపతి బస్ స్టాండ్ నుండి తిరుత్తనికి 24 అవర్స్ బస్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మీరు ఇలా కూడా తిరుత్తనికి చేరుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ తిరుత్తని బస్ స్టాండ్. మీరు ఈ తిరుత్తనికి బస్సులో వచ్చారంటే సేమ్ ఇదే బస్ స్టాండ్ లో మిమ్మల్ని బస్ దింపుతుంది. అదే ట్రైన్ లో వచ్చారంటే తిరుత్తని రైల్వే స్టేషన్ నుంచి ఈ బస్ స్టాండ్ కి 1.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఈజీగా ఆటోలైనా బస్సులో ఇక్కడ చేరుకోవచ్చు. మీరు ఈ బస్ స్టాండ్ కి చేరుకున్నాక ఈ బస్ స్టాండ్ నుండి సౌత్ సైడ్ మీరు బయట వచ్చారంటే ఇక్కడ రైట్ సైడ్ కి ఒక రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు గుండా మనం కొండపైకి వెళ్ళొచ్చు. ఈ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొండ పైన ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి నడుచుకుంటూ 365 మెట్లెక్కి కొండపైకి చేరుకోవడం, మరొకటి బస్సులో అయినా లేక ఆటోలో మీ ఓన్ వెహికల్లో కొండపైకి చేరుకోవడం. ఇలా వెళ్ళాలి అనుకుంటే 2.3 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ గుండా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ ముందుకు వచ్చారంటే ఇక్కడ శ్రీదుర్గ అనే ఒక థియేటర్ వస్తుంది. ఈ థియేటర్ నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ తిరుత్తని టెంపుల్ కి సంబంధించి రూమ్స్, అలాగే తిరుత్తని కొండపైకి వెళ్ళడానికి బస్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ లోపలికి వచ్చాం కదా, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే తిరుత్తని ఆలయానికి సంబంధించినటువంటి రూమ్స్, కాటేజెస్ అందుబాటులో ఉంటాయి. మినిమం 500 రూపీస్ నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడే తిరుత్తని కొండపైకి వెళ్ళడానికి బస్ సర్వీసెస్ కూడా నడుపుతూ ఉంటారు. ఇక్కడే బస్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని కొండపైకి కూడా బస్సులో వెళ్ళొచ్చు. చూసారు కదా రూమ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎవడు రూమ్ తీసుకోడు. మ్యాక్సిమం మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ కంతా దర్శనం అన్నీ అయిపోతే వెళ్ళిపోతారు.
మీరు కావాలనుకుంటే ఇక్కడ టెంపుల్ రూమ్స్ దొరుకుతాయి, లేకుంటే బయట కూడా చాలా లాడ్జీలు ఉన్నాయి, అలాగే హోటల్స్ ఉన్నాయి, మీరు అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అక్కడి నుండి ఇంకా కొద్ది దూరం మనం ముందుకు వస్తే తిరుత్తని దేవస్థానం వారి తలనీలాలు ఇచ్చే ప్రదేశం వస్తుంది. ఇక్కడే చిన్నపిల్లలకి చెవులు కూడా కుడుతూ ఉంటారు. ఇప్పుడే స్టెప్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర చేరుకున్నాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒక కోనేరు వస్తుంది. ఆ కోనేరులో స్నానం కూడా చేయొచ్చు. పైకి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను. కొన్ని మెట్లు పైకెక్కిన తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం వస్తుంది. ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ ఆలయానికి సంబంధించినటువంటి కోనేరు. ఈ కోనేరులో చాలా మంది స్నానం చేసి ఆలయానికి వెళ్తూ ఉంటారు. లోపల చూడండి, చాలా మంది స్నానం చేస్తున్నారు. అలాగే ఈ కోనేరు కూడా చాలా పెద్దది. ఈ ఆలయానికి మొత్తం 2 కోనేరులు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదొక కోనేరు. ఇంకొకటి ఈ ఆలయం పైన కొండకి వెనక వైపు నుంచి ఒక మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది. ఇందులో ఒక దానిని ఎగువ కోనేరు, మరొక దానిని దిగువ కోనేరు అని పిలుస్తారు. ఇక్కడ వాళ్ళు తమిళ నెలల ప్రకారం ఆడి నెల అనే ఒక నెల వస్తుంది. ఆ నెలలో కొన్ని లక్షల మంది తమ కావిడిని తీసుకొచ్చి ఈ ఆలయంలో మొక్కుబడిగా చెల్లిస్తారు. ఆ టైంలో ఈ కోనేరు దగ్గర తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఆ తెప్పోత్సవాలకి కొన్ని లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఇక్కడ ఫెస్టివల్ రోజు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. రద్దీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కోనేరు మొత్తం ఫుల్గా ఉంటారు ఆ టైంలో. ఈ కోనేరు దగ్గర కూడా దేవస్థానం వారి తలనీలాలు ఇచ్చే ప్రదేశం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఇవ్వచ్చు. మీలో ఎవరైనా ఈ కోనేరులో స్నానం చేయలేము అన్న వాళ్ళకి ఈ కోనేరు చుట్టుపక్కల ఫ్రెష్ అప్ అవడానికి చాలా హోటల్స్ అలాగే రూమ్స్ ఉంటాయి. వీళ్ళు 1 మెంబర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేయచ్చు స్నానం చేసుకొని. వీళ్ళు 1 మెంబర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ నుంచే మెయిన్ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి అసలు సిసలైన స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. ఎక్కువ దూరం ఉండదు, దగ్గరే ఉంటుంది. వెళ్దాం. ఇదే కొండపైకి వెళ్ళే మెట్ల మార్గం. ఇక్కడ నుంచి కొండపైకి 365 మెట్లు ఉంటాయి. ఈ 365 మెట్లు సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులను సూచిస్తుంది. అంటే ఒకసారి ఈ మెట్లకి పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్య స్వామిని పూజించినటువంటి పుణ్యం కలుగుతుందని ఒక నమ్మకం. ఇలా కొన్ని మెట్లెక్కి పైకి రాగానే ఇక్కడ వినాయక స్వామి వారి ఆలయం వస్తుంది. మనం శివాలయాన్ని కానీ లేదా ఇతర ఆలయాలు దర్శించుకునే ముందుగా మనం వినాయక స్వామిని దర్శనం చేసుకొని మిగతా ఆలయాల దర్శనానికి వెళ్తాం. అందుకే ఇక్కడ వినాయక స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ వినాయక స్వామిని దర్శనం చేసుకొని మిగతా మెట్లెక్కి కొండపైకి వెళ్దాం. ఈ కొండపైకి వెళ్ళే ఈ మెట్ల మార్గం మరీ అంత కష్టమేమీ అనిపించదు. చాలా ఈజీగానే కొండపైకి చేరుకోవచ్చు. కొండపైకి చేరుకునే కొద్దీ పైన మాత్రం కొద్దిగా కష్టం అనిపిస్తుంది తప్ప చాలా ఈజీగానే కొండపైకి మనం చేరుకోవచ్చు. ఇలా కొన్ని మెట్లకి పైకి రాగానే ఇక్కడ కొన్ని చిన్న ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయాలు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం యొక్క పెద్ద గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం చాలా పెద్దది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి ఎలా ఉందో. ఫైనల్గా మెట్లన్నీ ఎక్కి కొండపైకి చేరుకున్నాను. ఇదిగోండి టెంపుల్. పైన చాలా ఉంటాయి, అవన్నీ చూపిస్తాను టెంపుల్తో సహా. వెళ్ళి చూద్దాం. మెట్లన్నీ ఎక్కి కొండపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనిపించింది. ఈ బోర్డులో దర్శనం అలాగే 100 రూపీస్ క్యూ లైన్స్, అన్నప్రసాదం, ప్రసాదం గురించి ఇలా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఈ బోర్డును ఫాలో అయ్యి మనం వెళ్తే సరిపోతుంది.
ఈ ఆలయం ముందు సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైన శూలం ఉంటుంది. ఈ శూలం దగ్గరికి వెళ్ళి మనం ముక్కుకొని ఇక్కడున్న వీపుది పెట్టుకొని ఈ శూలానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉప్పు మిరియాలు అమ్ముతుంటారు చిన్న షాప్లో. వాటిని తీసుకొని ఇక్కడ దిష్టి తీయించుకుంటే ఎటువంటి దోషాలున్నా పోతాయని ఇక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అందుకని ఇక్కడ చాలా మంది దిష్టి తీయించుకొని ఆలయ దర్శనానికి వెళ్తారు. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి 6 దివ్య క్షేత్రాలలో ఈ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 5వది. అందుకే ఈ ఆలయాన్ని అరుప్పడై అని పిలుస్తారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి దేవతలను మునులను బాధ పెడుతున్న సురపద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజుతో చేసిన చిన్న పోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువయ్యారని ఇక్కడ స్థల పురాణం. సుబ్రహ్మణ్య స్వామి శాంతించి ఇక్కడే కొలువయ్యాడు గనక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది. తనిగ అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం. స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు గనక ఈ క్షేత్రానికి తిరుత్తని అనే పేరు రావడం జరిగింది. ఈ తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1600 సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అపరాజిత వర్మ శాసనంలోనూ పరాంత చోళుడి శాసనంలోనూ ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది. 1600 సంవత్సరాల పూర్వమే పల్లవరాజులు చోళరాజులు ఈ క్షేత్రాన్ని కీర్తించబడినట్లు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చే ఆడికృతిక రోజున ఈ ఆలయంలో కావిడి ఉత్సవం మహావైభవంగా నిర్వహిస్తారు. ఆ ఉత్సవంలో దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు తమ కావిడులను తీసుకొచ్చి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుబడిగా చెల్లిస్తారు. ఆ రోజు ఈ కొండ మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. అరుణగిరి సుబ్రహ్మణ్య స్వామి తిరుకోటి దేవస్థాన ప్రసాదంగానే అక్కడి అదేసం దర్శనానికి వెళ్తున్నాను. ఇక్కడ ఫ్రీ దర్శనం, 100 రూపీస్ దర్శనం, ఇవి చాలా ఉంటాయి. నార్మల్ టైంలో వస్తే ఫ్రీ దర్శనం వెళ్ళిపోవడం ఈజీ, ఎవరు ఉండరు, ఈజీగా ఉంటుంది. స్పెషల్ డేస్లలో వస్తే ఏదన్నా స్పెషల్ దర్శనానికి వెళ్ళడం బెటర్, 100 రూపీస్ కానీ అలా అన్నమాట. ఖాళీగా ఉంది, అందుకే ఫ్రీ దర్శనంలో వెళ్తున్నాను. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ 12:30కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ తిరిగి ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు, నైట్ 8:30కి క్లోజ్ చేస్తారు. అదే సాటర్డే సండే అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది. నేను వెళ్ళింది ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. ఫ్రీ దర్శనానికి 100 రూపీస్ దర్శనానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ 5 minutes or 10 minutes మాత్రమే 100 రూపీస్ వాళ్ళు ముందు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. నేను వెళ్ళిన టైంలో ఖాళీగా ఉంది కాబట్టి నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ స్పెషల్ డేస్లలో కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో 100 రూపీస్ దర్శనంకి వెళ్ళడం కొంచెం బెటర్. నేను వెళ్ళిన టైంలో చాలా ప్రశాంతంగా ఉంది, క్యూ లైన్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్లో దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది, దేవస్థానం వారిది. మీరు ప్రసాదం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఈ కొండపైన ఈ ఆలయం పక్కనే అన్నప్రసాద కేంద్రం కూడా ఉంటుంది. మనం ఎవరైనా భోజనం చేయకపోతే ఇక్కడికి వెళ్ళి ఫుడ్ తినచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.